మరి ఉత్తరం చూద్దామండి. అలాగేనమ్మా. జీడిమెట్ల నుంచి లోకేష్ రాస్తున్నారు. వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించడానికి వీలు కాకపోతే ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సరస్వతి ఆరాధనకు సంబంధించిన పర్వదినం కనుక వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేసే సంప్రదాయం ఉంది. అలాగే మూలా నక్షత్రం నాడు అక్షరాభ్యాసం చేసే విధానం కూడా ఉంది శరన్నవరాత్రుల్లో. ఇంతేకాదు విజయదశమి నాడు అక్షరాభ్యాసం చేసే సంప్రదాయం కూడా మనకు కనబడుతుంది. చాలామంది విజయదశమి నాడు అక్షరాభ్యాసం చేస్తారు. అదొక విధానం ఉంది. ఇవి అక్షరాభ్యాసానికి విశిష్టమైన పర్వదినాలు అని ఒక అభిప్రాయం. అందువల్ల ఏ కారణం చేతైనా వసంత పంచమి నాడు సాధ్యం కాకపోతే ఆ 6 మాసాలకి ఆ సమయంలో చేసుకోవచ్చు. అవి విశిష్టమైన పర్వదినాలు. దీనికి సంబంధించి ఇది అప్పటి వరకు ఆగడానికి అవకాశం లేదు, ఇప్పుడు సాధ్యం కాలేదు, ఏం చేయాలండి అంటే మీకు అక్షరాభ్యాసం చేసుకునే అవకాశమే లేదు అని శాస్త్రం చెప్పదు. మన శాస్త్రం చాలా గొప్పది. మన సంప్రదాయం మనకు అనువుగానే ఉంది, కానీ మనం ఆచరణకు అసాధ్యంగా లేదు. ఆచరణకు అసాధ్యమైంది మహర్షులు చెప్పరు. అందువల్ల ఏ కారణం చేతనైనా వసంత పంచమి నాడు వీలు కానప్పుడు దిగులు పడవలసిన అవసరం లేదు. మరొక పర్వదినం చూసుకుని, మంచి రోజు చూసుకుని, ఆ పిల్లవాడి నక్షత్రానికి సరిపోయే యోగ్యమైన విద్యాప్రదాయకమైన నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రం రోజున ఆ ముహూర్తం ఏర్పాటు చేసుకుని అక్షరాభ్యాసం ఎవరైనా పెద్దలు విద్యావంతులైన వారి చేత అక్షరాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ధర్మ